హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఈ ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా థియరీ లేకుండా కేవలం క్వశ్చన్స్ ద్వారానే మనం టాపిక్స్ అన్ని కవర్ చేసుకుని థియరీని కూడా కవర్ చేసి సిలబస్ని కవర్ చేయాలనే ఉద్దేశంతో పెట్టాను. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేసే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే ఒక సెట్. రైట్ నో పాలిటీ కోర్స్లో ఉన్నాము. నేను ఆల్మోస్ట్ 17 వీడియోస్ అప్లోడ్ చేశాను పాలిటిక్స్ సంబంధించి. సో మీరే చూడండి. ఇప్పుడు ఈరోజు ప్రీవియస్ వీడియోలో నేను గవర్నర్కి ప్రెసిడెంట్కి సంబంధించిన పవర్స్ అప్లోడ్ చేశాను క్వశ్చన్స్. ఈరోజు స్టేట్ గవర్నర్కి సంబంధించిన పవర్స్ ఉన్నకి సంబంధించిన క్వశ్చన్స్ అని అప్లోడ్ చేస్తున్న ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం క్లాస్ని. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈరోజు మనం ప్రెసిడెంట్ యొక్క పవర్స్ గురించి చూస్తున్నాము. Get into the topic. Okay. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? ఏ స్టేట్కి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి అంటే ఎమ్మెల్యే సీట్స్ ఎక్కువ ఏ స్టేట్లో ఉన్నాయి? మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే యూపీ గెలిస్తే మొత్తం గవర్నమెంట్ ఫామ్ చేసినట్టే అని అంటారు. అది గుర్తుంచుకోండి. సో అవర్ ఆన్సర్ ఈస్ యూపీ. ఓకే, మనం మరీ ముందుకు వెళ్ళిపోయాము. సారీ. అవర్ ఆన్సర్ ఈస్ ఉత్తరప్రదేశ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఉత్తరప్రదేశ్ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నది మహారాష్ట్ర. అది గుర్తుంచుకోండి. లెజిస్లేటివ్ ఏకంగా 403 సీట్స్ ఉన్నాయి. ఏకంగా ఎమ్మెల్యే సీట్స్ 403 అంటే మాటలు కాదు, గుర్తుంచుకోండి. లోక్సభ సీట్స్ అంటే ఎంపీ సీట్స్ వచ్చేసి 80 ఉన్నాయి. తమిళనాడుకి వచ్చేసరికి ఎంపీ సీట్స్ 39 ఉంది. దీంట్లో హాఫ్ గుర్తుంచుకోండి, ఒకటి తక్కువ హాఫ్కి. రాజ్యసభ సీట్స్ వచ్చేసరికి 31 ఉంది యూపీకి, అది గుర్తుంచుకోండి. నేను నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టర్మ్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇన్ ద యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఇదేం లేదు, ఎమ్మెల్యేకి ఎంత టర్మ్ ఉంటుందో లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా అంతే టర్మ్ ఉంటుంది. ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, 5 years. అండ్ ఇది మనకు తెలిసిన క్వశ్చనే. బట్ ఇక్కడ ఇంకో టాపిక్ గుర్తుంచుకోండి, ఎమ్మెల్యే అవ్వాలంటే మినిమం అర్హత 25 years ఉండాలి. అండ్ మనీ బిల్ ఇంట్రడ్యూస్ చేయాలంటే గవర్నర్స్ పర్మిషన్ ఉండాలి. ఓకే, గవర్నర్ రికమెండేషన్ మీదే స్టేట్ అసెంబ్లీలో మనీ బిల్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. ఆల్ సీట్స్ అప్ ఫర్ ఎలక్షన్ ఆఫ్టర్ 5 years. ఇవన్నీ మనకు తెలిసిందే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ ఆల్సో ద ఫస్ట్ ఉమెన్ టు బికమ్ ద గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? యూపీ స్టేట్కి ఫస్ట్ గవర్నర్ ఎవరు అని అడుగుతుంది. ఫ్రీడమ్ ఫైటర్, అది కూడా ఫ్రీడమ్ ఫైటర్ ఉమెన్ ఎవరు అని అంటే ఆన్సర్ సరోజిని నాయుడు. దీని ఇంకా నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్ ఏమీ నాకు తెలియదు, బట్టి పట్టానంతే. సో మీరు అలాగే గుర్తుంచుకోండి. సరోజిని నాయుడు వాజ్ ఫస్ట్ గవర్నర్ ఆఫ్ యూపీ 1947 to 49, నోన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఆవిడ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేసింది 1925లో. అండ్ క్లోజెస్ట్ సీట్ ఆఫ్ మహాత్మా గాంధీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్. ఓకే, ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ డాష్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్. మనకు తెలిసిందే, గవర్నర్ ఆఫ్ ది స్టేట్కి అపాయింట్మెంట్ అవ్వాలి అని అంటే ప్రెసిడెంట్ అవ్వాలన్నా గవర్నర్ అవ్వాలన్నా సరే మినిమం 35 years ఉండాలి. అంతకుమించి ఇంకేమీ అవసరం లేదు, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ ఆర్టికల్ 155 గవర్నర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ మస్ట్ బి 35+ years old. ఓకే, 155 ఆర్టికల్ ప్రకారం ఉంది అది. గవర్నర్ అవ్వాలి అని అంటే, ప్రెసిడెంట్ అవ్వాలి అని అంటే 52 దగ్గర దేశాల ప్రెసిడెంట్ అని స్టార్ట్ అవుతుంది, 53, 54 అక్కడ అలాగుంటుంది, అది గుర్తుంచుకోండి ప్రెసిడెంట్ యొక్క అర్హతకి. ఓకే, హోల్డ్స్ ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ప్రెజర్ ఇట్ 2+ states 7th Amendment 1956. ఓకే, ఇంకోటి 2 స్టేట్ల కంటే కూడా గవర్నర్ ఎక్కువ ఉండొచ్చు. ఒక గవర్నర్ 2-3 స్టేట్లకు కూడా ఉండొచ్చు, అది 7th Amendment 1956లో చేశారు, అది గుర్తుంచుకోండి. కాన్స్టిట్యూట్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఎవ్రీ 5 years. ఓకే, అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాట్ ఈస్ ద టెన్యూర్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్? ఆన్సర్ వచ్చేసి ఓకే, ఇక్కడ చూడండి, ఎమ్మెల్యేలు కాదు ఎమ్మెల్సీలు. ఎమ్మెల్సీలకి మెంబర్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అన్నారు, 6 years అనమాట టర్మ్ వాళ్ళకి. అండ్ బైకామరల్ సిస్టమ్ త్రూ ఆర్టికల్ 169 6 states హ్యావ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. ఓకే, 6 స్టేట్లు మాత్రమే ఉన్నాయి ఎమ్మెల్సీలు ఎలిజిబుల్ అయిన. బైకామరల్ సిస్టమ్ అంటే 2 type ఆఫ్ ఎలక్షన్స్, అదే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్న స్టేట్లు కేవలం 6 ఉన్నాయి. అవి ఏంది అని అంటే ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 3 గుర్తుంచుకోండి. ఏపీ, తెలంగాణ, యూపీ వరకు ఒక రైము, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక అనేది ఇంకొక రైమ్. ఓకే, యూపీకి అన్నిటికంటే హైయెస్ట్ సీట్స్ ఉన్నాయి, ఆ తర్వాత మహారాష్ట్రకి ఎక్కువ సీట్స్ ఉన్నాయి. ఓకే, అది గుర్తుంచుకోండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ తెలంగాణ బికేమ్ 29th state ఆఫ్ ఇండియా? ఓకే, తెలంగాణ ఫార్మ్ అయ్యేసరికి 29 states ఉన్నాయి, అది గుర్తుంచుకోండి. మనం ఈజీ గుర్తుంచుకోవచ్చు. తెలంగాణ తర్వాత కొత్తగా ఏ స్టేట్ ఫామ్ అవ్వలేదు. సో 29th state ఆఫ్ ఇండియా ఇస్ తెలంగాణ in 2014 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, దట్ తెలంగాణ వాస్ ఫార్మ్డ్ ఆన్ 29th state. ఓకే, ఇది మనకు తెలిసిన 2014. In March 2022, sorry guys, in March 2022,
హూ అమంగ్ ద ఫాలోయింగ్ బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్? ఓకే, చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ వచ్చేసరికి భగవత్ మాన్, ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్కి చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఈ క్వశ్చన్ ఇందులో ఎందుకు వచ్చిందో తెలియదు, బట్ ఓకే, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇక్కడికి వచ్చింది. బట్ గుర్తుంచుకోండి, పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవత్ మాన్, బలవంత్ సింగ్ కేసరి లాగా భగవత్ మాన్ అనమాట, అది గుర్తుంచుకోండి, షార్ట్ కట్. వెరీ వెరీ సారీ. విచ్ ఆప్షన్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ గవర్నర్? ఓకే, గవర్నర్ అపాయింట్మెంట్లో ఏది తప్పు ఉంది? షుడ్ బి అట్లీస్ట్ 35 years ఆఫ్ ఏజ్, ఇది ఓకే. సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇది ఓకే. కెనాట్ హోల్డ్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, వేరే ఆఫీస్ ప్రాఫిట్ అట్లాంటి వేరే ఆఫీస్లో వేరే పత్యాపారాలు చేయకూడదు. ఓకే, అపాయింటెడ్ ఫర్ 6 years. ప్రెసిడెంట్ టర్మ్ వచ్చేసి 5 years. ఆర్ ఆన్సర్ ఈస్ సి. ఓకే, ఆర్ ఆన్సర్ ఈస్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గవర్నర్ ఈస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years, నాట్ 6. అది గుర్తుంచుకోండి, ఇంకేం లేదు పెద్దగా. ఆన్ హూజ్ అడ్వైస్ డస్ ద గవర్నర్ అపాయింట్ ద మినిస్టర్స్? ఓకే, ఇక్కడ గవర్నర్కి సంబంధించి మాట్లాడుతుంది. మనం ప్రీవియస్ వీడియోలో ప్రెసిడెంట్కి సంబంధించి చేసాము. సో ప్రెసిడెంట్ ఎవరి అడ్వైస్ మీద మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు? ఎంపీ, ఎంఎస్, సెంట్రల్ లెవెల్లో ప్రైమ్ మినిస్టర్ అడ్వైస్ మీద. సో గవర్నర్ స్టేట్ లెవెల్ కాబట్టి చీఫ్ మినిస్టర్ అడ్వైస్ మీద చేస్తాడు. అలా గుర్తుంచుకోండి, చీఫ్ మినిస్టర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, గవర్నర్ అపాయింట్స్ మినిస్టర్స్ ఆన్ సీఎం అడ్వైస్, కాన్స్టిట్యూషన్, సీఎం హెడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఓకే, హౌ లాంగ్ కెన్ ఎ పర్సన్ రిమైన్ ఎ మినిస్టర్ వితౌట్ బీయింగ్ మెంబర్ ఆఫ్ ఐదర్ హౌస్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్? మనం ప్రెసిడెంట్కి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన క్వశ్చన్లో చూసాను, 6 months అనేది మినిమం ఆన్సర్. ఒక మినిస్టర్ ఏ హౌస్లోనూ మెంబర్ అవ్వకుండా 6 months అయితే చేయగలుగుతాడు, మినిస్టర్ పదవి ఉంటుంది అతనికి. ఓకే, మ్యాక్సిమం 6 months వితౌట్ మెంబర్షిప్ ఆఫ్ ఎనీ ఆర్టీ. 164 ఫర్ సబ్ క్లాస్ 4లో ఉంది అది. ఓకే, అది గుర్తుంచుకోండి, బట్ ఇదేమంత అవసరం లేదు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సబ్జెక్ట్ ఆఫ్ ఎ స్టేట్ లిస్ట్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? విచ్ అమంగ్ ద ఫాలోయింగ్? సారీ, బ్యాంకింగ్, పోర్ట్స్, అగ్రికల్చర్, రైల్వేస్. ఓకే, మనం ఫస్ట్ హైదరాబాద్లో ట్రైన్ ఎక్కేటప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే అని చూస్తాం రైల్వే స్టేషన్లో, కాబట్టి అది సెంట్రల్ లెవెల్ రైల్వేస్ అనేది, ఇది కూడా కాదు. ఓకే, అండ్ పోర్ట్స్, బ్యాంకింగ్ వచ్చేసరికి బ్యాంకింగ్ అనేది సపరేట్ సెక్టర్, అది బ్యాంకింగ్ సెక్టర్ సపరేట్ సెంట్రల్ లెవెల్లోనే ఉంటుంది, ఆర్బీఐ, కాబట్టి అది కూడా సెంట్రల్ లెవెలే, ఇది కూడా కాదు. అండ్ పోర్ట్స్ వచ్చేసి మరి స్టేట్ లెవెల్లో కూడా విశాఖపట్నం పోర్ట్ ఉంది కదా అంటే అది సెంట్రల్ లెవెల్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సింగల్ సినిమా చూస్తుంటే ఒక పోర్ట్స్ దగ్గర ఆపాలి అని అంటే ఇది సూర్యకి అది ఇంకా అదే కస్టమ్స్ ఆఫీసర్ పర్మిషన్ ఉండాలి అని ఉంటుంది ఆఫీసర్కి, కాబట్టి అలా గుర్తుంచుకొని పోర్ట్స్ కూడా సెంట్రల్ లెవెల్. ఓకే, ఆన్సర్ వచ్చేసి అగ్రికల్చర్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 61 సబ్జెక్ట్ విత్ ఎక్స్క్లూజివ్ స్టేట్ లెజిస్లేటివ్ పవర్, ఎంట్రీ 14 స్టేట్ లిస్ట్, బ్యాంకింగ్, పోర్ట్స్, అగ్రికల్చర్ ఈజ్ ఎంట్రీ 14 ఆఫ్ స్టేట్ లిస్ట్. ఓకే, అగ్రికల్చర్ ఎంట్రీ 14 అంటే మరి 14 అనేది నాకు తెలియదు, బట్ ఏదో ఇచ్చాడు. బట్ 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్లో అగ్రికల్చర్ అనేది ఉందనేది గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లెజిస్లేచర్ కౌన్సిల్? ఏ స్టేట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది? యూపీకి ఉంది అని తెలుసు మనం, యూపీకి కూడా బైకామరల్ లెజిస్లేచర్ ఉంది, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు యూపీలో ఉంటారు. తమిళనాడులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లేరు, గుజరాత్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేరు, వెస్ట్ బెంగాల్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లేరు. ఓన్లీ 6 states ఉన్నాయి, అవి రివైజ్ చేయండి. ఇక్కడ మళ్ళీ చూపిస్తే ఆంధ్ర, ఏపీ, బీహార్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ యూపీ, అది గుర్తుంచుకోండి. ఓకే, హూ హ్యాస్ ద పవర్ టు రికమెండ్ ద డిస్మిసల్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ సస్పెన్షన్ ఆఫ్ డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ అసెంబ్లీ? మనకు తెలిసిందే ఇది. ఈ ప్రతి ఆపోజిషన్ పార్టీ కూడా స్టేట్ లెవెల్లో గవర్నర్కి ఎవరన్నా ఒకరు అటాక్ జరిగినా ఏం జరిగినా సరే రాష్ట్రపతి పాలన పెట్టండి అని ఉత్తరం రాస్తూ ఉంటారు. సో గవర్నర్కి అథారిటీ ఉందన్నమాట, ప్రెసిడెంట్ రూల్ పెట్టాలి, ఎమర్జెన్సీ డిక్లేర్ చేయాలి స్టేట్లో అని చెప్పేసి, అదనమాట. గవర్నర్ కెన్ డిజాల్వ్ ద క్యాబినెట్ ఇఫ్ మెజారిటీ హ్యాస్ ఎండెడ్. ఓకే, గవర్నర్ క్యాబినెట్ని డిజాల్వ్ చేయగలడు మెజారిటీ ఎండ్ అయితే, సో అది గుర్తుంచుకోండి. ఇఫ్ సీఎం రిఫ్యూజ్ టు కాల్ అసెంబ్లీ సెషన్, గవర్నర్ కెన్ రిమూవ్ ద క్యాబినెట్, అది కూడా గుర్తుంచుకోండి. గవర్నర్ తలుచుకుంటే క్యాబినెట్ని రిమూవ్ చేయగలడు, సీఎం కానీ క్యాబినెట్ అసెంబ్లీని ఫామ్ చేయకపోతే, అటెండ్ అవ్వకపోతే. సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. గవర్నర్ ఈజ్ రియల్ హెడ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సీఎం ఫ్రేమ్స్ లాస్ అండ్ పాలసీస్. గవర్నర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. ఓకే, ఇందులో ఏది? గవర్నర్ ఈజ్ రియల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్. గవర్నర్ రియల్ హెడ్ కాదు, ఎగ్జిక్యూటివ్ హెడ్. సో ఈ ఆన్సర్ తప్పు. సీఎం ఫ్రేమ్స్ లాస్ అండ్ పాలసీస్, మనకు తెలిసింది సీఎంఏ లాస్ పబ్లిక్ అంతా ఫామ్ చేస్తాడు. గవర్నర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, ఇది కరెక్టే. సో ఆప్షన్ ఈస్ 2 and 3. 2 and 3 ఈజ్ అవర్ ఆప్షన్. మనకేం లేదు, ఎస్ 2 and 3 ఈజ్ అవర్ ఆన్సర్. మనకేం లేదు. గవర్నర్ ఈజ్ నామినల్ హెడ్ అంతే, ఎగ్జిక్యూటివ్ హెడ్ కాదు. అదే నామినల్ హెడ్, ఎగ్జిక్యూటివ్ హెడ్ అన్నా సరే. హూ హ్యాస్ ద పవర్ టు రికమెండ్ ఫర్ ద ఇంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఇన్ స్టేట్? సేమ్ అదే క్వశ్చన్ వచ్చింది మళ్ళీ. కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ ఇన్ స్టేట్ అంటే గవర్నర్కి మాత్రమే ఉంది ఆ అధికారం. ఓకే, నీడ్స్ పార్లమెంట్ అప్రూవల్ విత్ ఇన్ 2 months. ప్రెసిడెంట్ డిక్లేర్స్ ఎమర్జెన్సీ ఆన్ గవర్నర్స్ రిపోర్ట్.
నీడ్స్ పార్లమెంట్ అప్రూవల్ విత్ ఇన్ 2 months. ఇది కూడా గుర్తుంచుకోండి. గవర్నర్ వెంటనే చేయడు. పార్లమెంట్ అంటే సెంట్రల్ లెవెల్లో 2 months 2 months గ్యాప్ ఉంటుంది. అప్పుడు అప్రూవల్ వస్తే ఇమీడియట్గా ప్రెసిడెంట్ గవర్నర్ డిక్లేర్ చేస్తాడు. ఓకే. అండ్ గుర్తుంచుకోండి, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వచ్చేసరికి ఆర్టికల్ 352 నుంచి 360 వరకు ఉంది. 356 దగ్గర ప్రెసిడెంట్ రూల్కి సంబంధించి ఉంటుంది ఆర్టికల్. 360 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్. అది గుర్తుంచుకోండి. ఫైనాన్స్ కమిషన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనప్పుడు అక్కడ పెడతారు. మిగతాదంతా మీరు ఒకసారి రివైజ్ చేయండి క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ ద సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లోక్సభ సీట్స్ ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్? యూపీ తర్వాత హైయెస్ట్ సీట్స్ ఏది? నేను ఇందాకే మొత్తుకుంటా ఉన్నా, మహారాష్ట్ర ఈజ్ అవర్ ఆన్సర్. మహారాష్ట్రకి హైయెస్ట్ సీట్స్ ఉన్నాయి. 80 లోక్సభ సీట్స్ ఉన్నాయి ఆఫ్టర్ ఉత్తరప్రదేశ్. మహారాష్ట్ర హ్యాస్ 48, యూపీకి 80 ఉంటే మహారాష్ట్రకి 48 ఉన్నాయి లోక్సభ సీట్స్. అది గుర్తుంచుకోండి. స్టేట్స్ డివైడెడ్ ఇంటూ కాన్స్టిట్యూషన్ ఫర్ డైరెక్ట్ ఎలక్షన్. ఇన్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ద మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్ విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్. ఇప్పుడు సెంట్రల్ లెవెల్లోనేమో మనీ బిల్ ఇంట్రడ్యూస్ అంటే ప్రెసిడెంట్ అసెంట్ కావాలి, స్టేట్ లెవెల్లో గవర్నర్ అసెంట్ కావాలి. అంతకుమించి ఏమీ లేదు. సింపుల్ క్వశ్చన్స్ చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. సో స్కిప్ చేయకండి. ఇటువంటి క్వశ్చన్స్ని ఎగ్జామ్లో వచ్చినప్పుడు మాక్ టెస్ట్లో రాయండి. ఇన్ విచ్ ఇయర్ వాస్ జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అబాలిష్డ్? వచ్చేసి ఆన్సర్ 2019లో అబాలిష్ అయింది. ఓకే. 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ అబాలిష్డ్. ఓకే. 2019లో దానికి కూడా ఎమ్మెల్సీలు ఉండేది కాశ్మీర్కి. అప్పుడు 7 స్టేట్స్ కింద చెప్పుకోవచ్చు మనం. బట్ ఇప్పుడైతే ఓన్లీ 6 స్టేట్సే ఉన్నాయి అసెంబ్లీ, అదే ఎమ్మెల్సీలు బైకామరల్ లెజిస్లేటర్తో, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్న స్టేట్స్. ఓకే. లోవర్ హౌస్ వచ్చేసి స్టేట్ అసెంబ్లీ, అప్పర్ హౌస్ వచ్చేసి స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. రాజ్యసభలోనేమో లోవర్ హౌస్ వచ్చేసి లోక్సభ, అప్పర్ హౌస్ వచ్చేసి రాజ్యసభ. అది గుర్తుంచుకోండి. అండ్ మనకు తెలిసిందే ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 6 స్టేట్స్ బైకామరల్ లెజిస్లేటర్తోనే. గుర్తుంచుకోండి. హూ బికేమ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇన్ February 2022? భూపేందర్ పటేల్, పుష్కర్ సింగ్ ధామి, ప్రమోద్ సావంత్. నాకైతే పుష్కర్ సింగ్ ధామి అనుకుంటే ఉత్తరాఖండ్ కరెక్ట్ గుర్తురాట్. పుష్కర్ సింగ్ ధామి రీఎలెక్టెడ్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్కి పుష్కర్ సింగ్ ధామి చీఫ్ మినిస్టర్. విచ్ స్టేట్మెంట్ అబౌట్ సీఎం పవర్స్ ఈజ్ నాట్ కరెక్ట్? అలొకేట్స్ పోర్ట్ఫోలియోస్ అమాంగ్ మినిస్టర్స్. మీరు కానీ రాణా యొక్క లీడర్ సినిమా చూస్తుంటే ఆహుతి ప్రసాద్ తోటి ఒక డీల్ కుదుర్చుకుంటాడు, మీకు కావాల్సిన పోర్ట్ఫోలియోలు నేను ఏర్పాటు చేస్తా అని. సో పోర్ట్ఫోలియోస్ చీఫ్ మినిస్టర్ ఏర్పాటు చేస్తాడు. అది గుర్తుంచుకోండి. గవర్నర్ అపాయింట్స్ మినిస్టర్స్ ఆన్ సీఎం రికమెండేషన్. గవర్నర్ మినిస్టర్స్ని సీఎం రికమెండేషన్ మీద అపాయింట్ చేస్తాడు. అది కూడా కరెక్టే. ప్రిసైడ్స్ ఓవర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో సీఎం కూర్చుంటాడు. అది ఓకే. సీఎం రిజిగ్నేషన్ డెత్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ కౌన్సిల్ ఆఫ్ మీటింగ్. సీఎం కానీ మారితే కౌన్సిల్ మారదు అని అంటుంది. కాబట్టి ఇదే మన ఆన్సర్. సీఎం మారిపోతే స్టేట్ మారిపోద్ది, స్టేట్ మొత్తం పరిస్థితి మారిపోద్ది, కౌన్సిల్ కూడా మారిపోద్ది. అంతే. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ దట్ దేర్ విల్ బి ఏ గవర్నర్స్ ఆఫ్ స్టేట్? ఓకే. స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలని ఎక్కడ ఉంది అని ఫస్ట్ 52 వచ్చేసరికి స్టేట్కి ఒక ప్రెసిడెంట్, అదే కంట్రీకి ఒక ప్రెసిడెంట్ ఉండాలి అని ఉన్నప్పుడు ఒక 100 యాడ్ చేయండి, దానికి ఇంకొకటి 1 యాడ్ చేయండి. 153 సార్ ఆన్సర్. నేనైతే ఇలా గుర్తుంచుకున్నాను. 153 అవర్ ఆన్సర్. ఓకే. స్టేట్కి ఒక గవర్నర్ ఉండాలి అని చెప్పేది ఆర్టికల్ 153లో ఉంది. అండ్ 154లో ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ గవర్నర్ యొక్క పవర్స్కి సంబంధించి ఉంది. ఓకే. అది గుర్తుంచుకోండి. 1/3 ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ విధాన్ పరిషత్ రిటైర్ అయ్యారు. అదే ఎమ్మెల్సీలు 1/3 మెంబర్స్ రిటైర్ ఎన్ని సంవత్సరాలకు అవుతారు? రాజ్యసభలో 2 yearsకి రిటైర్ అవుతున్నప్పుడు ఎమ్మెల్సీలు అయినా పెద్ద స్పెషల్, వాళ్ళు కూడా 2 yearsకే రిటైర్ అవుతారు. అంతే, అంతమించి ఇంకేమీ లేదు. గుర్తుంది కదా, మీరు రాజ్యసభ గుర్తుంటే ఇది కూడా గుర్తుంటుంది. అండ్ ఆర్టికల్ 172లో ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ క్వశ్చన్ అంత సింపుల్గానే ఉంది. కాబట్టి ఆర్టికల్ 172 ఏంది అని ఏం పెద్ద అడగాడు, ఇలాగే అడుగుతాడు. అండ్ 1/3 మెంబర్స్ 2 years రిటైర్ అవుతారు. రాజ్యసభ అయినా లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా సరే. గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ హ్యావ్ 2 houses ఇన్ స్టేట్స్ లెజిస్లేచర్? గుజరాత్ కాదు, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్. మనకు తెలిసిందే ఏపీ, తెలంగాణ, యూపీ, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ 6కి మాత్రం బైకామరల్ లెజిస్లేటర్ ఉన్నాయి, అంటే 2 houses ఉన్నాయి. కాబట్టి 6 states చూసారు కదా, ఇదే. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 1/3 ఆఫ్ ద మెంబర్స్ స్టేట్, మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. 1/3 రిటైర్ ఎవ్రీ సెకండ్ ఇయర్లో రిటైర్ అవుతారు. ఓకే. విధాన్ రిటైర్ సెకండ్ ఇయర్. మనకు పెద్ద. ఇంకా లాస్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద పార్డనింగ్ పవర్ ఆఫ్ గవర్నర్? ఓకే. పార్డనింగ్ పవర్ ఆఫ్ గవర్నర్కి ఏంది? సేమ్ సెంట్రల్ లెవెల్లో పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎక్కడ 72లో ఉంది. ఇక్కడ ఆర్టికల్ 161లో ఉంటుంది అనమాట. నేను అంతకంటే లేదు, ఎందుకు గుర్తుంచుకోవడానికి ఇంకా ఎలా చెప్పాలి కూడా తెలియదు, జస్ట్ గుర్తుంచుకున్నా అంతే.
సో పార్డనింగ్ పవర్ ఆఫ్ గవర్నర్ అనేది ఆర్టికల్ 161లో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. ఆర్టికల్ 161 డీల్స్ విత్ గవర్నర్స్ పార్డనింగ్ పవర్ గవర్నర్ కెనాట్ పార్డన్ కోర్ట్ మార్షల్ సెంటెన్సెస్. ఓకే, గవర్నర్ కోర్ట్ మార్షల్ సెంటెన్సెస్ని పార్డన్ చేయలేడు. సస్పెండ్, రెమిటర్, కమ్యూట్ సెంటెన్స్ జస్ట్ శిక్షని తగ్గించగలంటే 10 సంవత్సరాల శిక్షని ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అలా చేయగలడు. పవర్ లిమిటెడ్ టు స్టేట్ మ్యాటర్స్. ఓకే, ఇంతటితోటి వీడియో అయిపోయింది. నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే నాకు కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వదులుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.